హాయ్ ఫ్రెండ్స్, 365 రిపీట్ ద ఇయర్ నెక్స్ట్ ఎపిసోడ్ని అయితే చూద్దాం. ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇది ఒక న్యూ ఛానల్, మీ సపోర్ట్ నాకు కావాలి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. ఎపిసోడ్ స్టార్టింగ్లో మనకు ఆ ఫ్లవర్ షాపు పేలిపోయి ఉంటుంది. అయితే హీరో హీరోయిన్లు ఇద్దరు షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. అక్కడికి పోలీసులు వస్తారు. పాపం ఆ అమ్మాయి డెడ్ బాడీని తీసుకొని వెళ్ళిపోతారు. ఆ అమ్మాయి చనిపోతుంది అక్కడనే స్పాట్లో. అయితే రూమ్ హీటర్ ఎక్కువగా హీట్ అయిపోయి అక్కడ పేలిపోయిందని వాళ్ళు చెప్తూ ఉంటారు. అలాగే హీరోయిన్ కూడా ఏదో గమనిస్తుంది, ఎవరినో అక్కడ చూస్తుంది. అయితే అక్కడ నుంచి వాళ్ళు వెళ్ళిపోతారు. తర్వాత హీరో హీరోయిన్లు తన డెడ్ బాడీని చూసి నిజంగా చాలా బాధపడిపోతారు. అసలు సంబంధమే లేని అమ్మాయి చనిపోయింది అని చెప్పి. వీళ్ళిద్దరికీ చాలా కోపం వస్తుంది. అదే కోపంతో ఆ డాక్టర్ లీ దగ్గరికి వెళ్ళి తనని తిడుతూ ఉంటారు. ఇదంతా చేసింది నువ్వే కదా, ఆ ఫ్లవర్ అమ్మాయి చనిపోయింది. అప్పుడు అలీ అంటుంది, ఎవరు ఆ అమ్మాయి నాకు తెలియదని. ఆ అమ్మాయి ఉంది చూడు, రీసెట్కి ముందు ప్రెగ్నెన్సీతో ఇక్కడికి వచ్చింది. ఆ అమ్మాయి మాతో రీసెట్ కూడా కాలేదు. ఆ ఫ్లవర్స్ ఎవరెవరికైతే వచ్చాయో ఆ ఫ్లవర్ షాప్ నుంచే వచ్చాయి. ఇప్పుడు ఆ అమ్మాయి ఫైర్ యాక్సిడెంట్లో చనిపోయింది అని తనని తిడుతూ ఉంటారు. ఇప్పుడు ఇదంతా నాకేమీ తెలియదని తను చెప్తూ ఉంటుంది. అయితే హీరో ఒక ఫోటోని చూపిస్తాడు. అదేంటంటే వీళ్ళ పని మనిషి ఉంటుంది కదా, ఆ పని మనిషి ఒక అతనికి కార్డు ఇస్తే ఆ కార్డు తీసుకెళ్ళి తను ఒక ర్యాక్లో పెడతాడు. ఆ ర్యాక్లో ఉన్న కార్డ్ని ఈ స్కూల్ అమ్మాయి ఉంటుంది కదా, ఈ స్కూల్ అమ్మాయి ఆ కార్డ్ని, ఆ బొకేని తీసుకొని వెళ్ళి పాపం ఈ ఫ్లవర్ షాప్ అమ్మాయికే ఇస్తుంది. సో అక్కడ పూలు ఎవరికైతే వెళ్తాయో వాళ్ళు చనిపోతారు కదా. ఇప్పుడు ఈ అమ్మాయి చనిపోయిందన్నమాట. దీన్ని చూసి ఆ డాక్టర్ లీని ప్రశ్నిస్తూ ఉంటారు వీళ్ళిద్దరూ. కానీ యాజ్ యూజువల్గా ఆ డాక్టర్ లీ మాత్రం నాకైతే ఏమీ తెలియదు, మీరు నన్ను ఏ ప్రశ్నించినా నా దగ్గర సమాధానం లేదని అంటూ ఉంటుంది. పని మనిషి మీకు సంబంధించిన ఆవిడ ఆ కార్డ్ని తీసుకెళ్ళి ఎవరెవరికో ఇచ్చి ఇదంతా చేపించింది. నిజం చెప్పండి ఇప్పటికైనా అని తనని ప్రశ్నిస్తూ ఉంటారు. అప్పుడు ఆ డాక్టర్ లీ అంటుంది, అసలు తను ఇక్కడ లేదు, తనకేదో హెల్త్ బాగాలేదని చెప్పి జాబ్ మానేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోయింది. అయినా నాకు ఇదంతా తెలియదని తను అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత ఒక చిన్న పాప ఉంటుంది కదా, ఈ డాక్టర్ లీ కూతురు, తను బయటికి వస్తుంది. అప్పుడు హీరో హీరోయిన్లు ఇద్దరు కూడా తనని చూసి షాక్ అయిపోతారు. ఎందుకంటే ఏంటి ఈవిడకు ఒక పాప కూడా ఉందా అని చెప్పి. తర్వాత హీరో ఈ పని మనిషి వాళ్ళ ఇంటికి వెళ్తాడు, కానీ తను డోర్ తీయదు. అయితే అతను ఆ సీసీటీవీ ఫుటేజ్లో వాళ్ళ ఇంటి ఫుటేజ్ని టోటల్గా చూస్తే తను ఎక్కడికో బయటికి వెళ్తున్నట్టుగా కనిపిస్తుంది అందులో. అయితే ఈ అమ్మాయి ఎక్కడికి వెళ్ళిందా అని వీళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. హీరోయిన్ ఆ ఓల్డ్ మ్యాన్ దగ్గరికి వెళ్ళి నిన్న మీరు ఎక్కడ ఉన్నారు అని అడుగుతుంది. అప్పుడు అతను ఏం సరిగా రెస్పాన్స్ ఇవ్వరు. నేను మిమ్మల్ని చూశాను, మీరు అక్కడ ఫైర్ యాక్సిడెంట్ అయిన చోట ఉన్నారు కదా అని అంటుంది. అప్పుడు తను కూడా ఏం జరిగిందో చెప్తూ ఉంటాడు. నేను నా వైఫ్ని ఓల్డ్ ఏజ్ హోమ్ నుంచి తీసుకువచ్చాను. వీళ్ళ వైఫ్కి కొంచెం మెంటల్ అప్సెట్గా ఉంటుందన్నమాట. ఎవరిని సరిగ్గా గుర్తుపట్టదు, ఇతన్ని కూడా సరిగ్గా గుర్తుపట్టదు. సో ఆవిడ్ని కార్లో తీసుకువచ్చి ఆ కార్ అతనికి డబ్బులు ఇచ్చి ఇటు చూసేసరికి ఆవిడ ఎక్కడికో వెళ్ళిపోయి ఉంటుంది. ఇతను కంగారుగా అక్కడక్కడే వెతుకుతూ ఉంటాడు. ఇంతలోపే ఎవరికి కాల్ చేసి మీ వైఫ్ ఇక్కడ ఉంది అని అడ్రస్ ఇస్తారు. అతను అక్కడికి వెళ్తాడు. వెళ్ళినప్పుడు ఆ ముసలావిడ చెప్తూ ఉంటుంది ఇతనికి, ఏవండి నేను చిచ్చు పెట్టేసాను అని చెప్తూ ఉంటుంది. ఇది చూసి ఇతను కంగారు పడిపోతాడు. అంతలోపే అక్కడ ఆ బ్లాస్ట్ అనేది జరుగుతుంది. సో ఈవిడేవైనా చేసిందేమో అని చెప్పి ఈ ముసలతను కూడా చాలా భయపడిపోతూ ఉంటాడు. సో అందుకే ఈ విషయాన్ని ఎవరికి చెప్పుండడు అని హీరోయిన్కి ఈ ముసలతను చెప్తూ ఉంటాడు. అప్పుడు హీరోయిన్ కూడా సరే ఇదంతా ఎవరు చేశారో తెలీదు, మనం చూద్దాం నెక్స్ట్ ఏం జరుగుతుందో అని ఈ ముసలతనికి హీరోయిన్ చెప్తుంది. తర్వాత హీరో ఈ పని మనిషి ఎక్కడైతే వాలంటీర్గా వర్క్ చేసిందో ఆ హాస్పిటల్కి వెళ్ళి తన గురించి ఎంక్వైరీ చేస్తూ ఉంటాడు. ఇక్కడికి చాలామంది వాలంటీర్స్ వస్తూ ఉంటారని ఆవిడ కూడా చెప్తుంది. అప్పుడు ఒక డాక్టర్ లీ ఫోటోని చూపిస్తాడు ఆవిడకి. అప్పుడు ఆ డాక్టర్ లీ ఫోటోని చూసి ఆవిడ అవును ఈవిడ ఇంతకుముందు ఇక్కడే పనిచేసింది, ఈవిడ సైకియాట్రిస్ట్ కదా అని చెప్తుంది. తర్వాత అతను అదే హాస్పిటల్లో ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళి కనుక్కుంటూ ఉంటాడు డాక్టర్ లీ గురించి. అప్పుడు ఆవిడ చెప్తూ ఉంటుంది, అవును తను ఇక్కడే పనిచేసింది, కాకపోతే తను జాబ్ మానేసి వెళ్ళిపోయింది, ఎందుకంటే తన ఫ్రెండ్ ఎవరో చనిపోయిందంట, సో తనే కాపాడలేకపోయానని చెప్పి తను రిజైన్ చేసి ఈ వృత్తిని వదిలేసిందని ఈ డాక్టర్ హీరోకి చెప్తూ ఉంటుంది డాక్టర్ లీ గురించి.
సెరెన్ షాప్‌కి వెళ్ళి వస్తూ ఉంటుంది. తనని వెనకాల ఎవరో చూసినట్టు ఉంటుంది. సో, అదే భయంతో త్వరగా తన ఇంటికి వచ్చేస్తుంది. వచ్చి ఇంటిని చాలా బాగా డెకరేట్ చేస్తూ ఉంటుంది. ఎందుకంటే తను కొత్తగా ఈ ఇంటికి షిఫ్ట్ అయ్యి ఉంటుంది. తన బాయ్ ఫ్రెండ్‌కి పార్టీ ఇద్దాం అనుకుంటుంది. కానీ తాను రాడు. సో, హీరోయిన్‌ని పిలిచి ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు హీరోయిన్ కూడా పర్వాలేదులే, నీ బాయ్ ఫ్రెండ్ ఎప్పుడు ఇక్కడ నీ పక్కనే ఉంటాడు కదా! నువ్వు పెద్ద బాధపడాల్సిన అవసరం ఏం లేదని తను చెప్తూ ఉంటుంది. కానీ సెరెన్ అంటుంది, నేను ఫస్ట్ టైమ్ వచ్చాను కదా ఈ ఇంటికి. సో, తనకి పార్టీ ఇద్దామని అనుకున్నానని అంటుంది. హీరో, హీరోయిన్‌లు నెక్స్ట్ ఎవరు చనిపోతారా అని చెప్పి ఆ బుక్‌లో ఏమైనా ఎవిడెన్స్ దొరుకుతుందా అని చెప్పి దాన్ని వెతుకుతూ ఉంటారు. కానీ వాళ్ళిద్దరికీ అక్కడ ఏమీ లభించదు. అవన్నీ వర్డ్స్ అన్నీ అర్థం కాని విధంగా ఉంటాయి. ఆ ప్రింట్ కూడా వాళ్ళకి సరిగ్గా అర్థం కాదు. అసలు ఏం జరుగుతుందో నెక్స్ట్ అని చెప్పి. ఇంతలోపే హీరోకి ఒక కాల్ వస్తుంది. అదేంటంటే ఆ పని మనిషి లొకేషన్ అనేది ట్రేస్ చేస్తారు. తను ఎక్కడికో వెళ్తూ ఉంటుంది బ్యాగ్ తీసుకొని. అయితే ఇద్దరు కూడా తన వెనకాలే పరిగెత్తుకుంటూ వెళ్ళి తనని ఆపి అడుగుతూ ఉంటారు. "నువ్వెందుకు ఇదంతా చేస్తున్నావు? నువ్వే కదా ఇదంతా చేస్తుందని" చెప్పి. అప్పుడు ఈవిడ అంటుంది, "నాకు అదంతా ఏవీ తెలీదు. అసలు మీరెందుకు వచ్చారో తెలీదు. నేను ఆవిడ్ని కలిసింది కేవలం ఆ వాలంటరీ హాస్పిటల్‌లోనే ఆ డాక్టర్ లీని కలిసాను. నాకు ఇంతకు ముందే తెలుసు. అంతే తప్ప ఎప్పటినుంచో నాకు ఆవిడ తెలీదు" అని తనకి చెప్తూ ఉంటుంది. "ప్లీజ్ మీరు మాకు హెల్ప్ చేయండి. అసలు ఏం జరుగుతుందో" అని తనని హీరోయిన్లు అడుగుతారు. అప్పుడు ఆమె చెప్తుంది, "ఆ డాక్టర్ లీ చాలా ప్రమాదకరమైన వ్యక్తి. తను ఏమనుకుంటే అది చేస్తుంది. ఎందుకంటే తనకి ఫ్యూచర్ బాగా తెలుసు. సో, మీరు ముందు ప్రాణాలు కాపాడుకోవాలంటే ఇక్కడి నుంచి పారిపోండి" అని చెప్పి వాళ్ళకి సలహా ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. హీరో, హీరోయిన్‌లు ముందు నుంచి అసలేం జరిగింది, మనం ఏమైనా మిస్ అవుతున్నామా అని చెప్పి మొత్తం రాసి కొంచెం రికాప్ చేస్తూ ఉంటారు. అసలు ముందు నుంచి ఏమైందా అని. ఈ చావు, ఆ అమ్మాయి చావు, ఇలా ఒక్కొక్కరిగా చే అది రికాప్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి సడన్‌లీగా ఒకటి గుర్తొస్తుంది. ఎందుకంటే ఫస్ట్ ఒకతను చనిపోయి ఉంటాడు కదా రీసెట్ అయినప్పుడు. అతని గురించి వీళ్ళకు గుర్తొస్తుంది. సో, అతను ఎలా చనిపోయాడని చెప్పి వీళ్ళు ఎంక్వైరీ చేయాలనుకొని ఉంటారు. కానీ ఇంకో వైపు చూసినట్లయితే అతను చనిపోకుండా మెల్లిగా నడుచుకుంటూ వస్తున్నట్టుగా మనకు చూపిస్తారు. హీరో ఇతని అడ్రస్ అయితే కనుక్కొని వాళ్ళ ఇంటికి వెళ్తాడు. అప్పుడు అతను ఎవరు మీరు అని అడుగుతాడు. అయితే వీళ్ళిద్దరు ట్విన్స్ అన్నమాట. ఆ చనిపోయిన వ్యక్తి నిజంగానే చనిపోయి ఉంటాడు. ఇప్పుడున్న వ్యక్తి తని తమ్ముడన్నమాట. అప్పుడు ఈ హీరో అంటారు, "మీరు ఎందుకు డెత్ మీ అన్నయ్య చనిపోయాడని చెప్పి రిపోర్ట్ చేయలేదు" అన్నప్పుడు, "ఆయన చాలా అప్పులు చేశాడు. నేను అవన్నీ ఎక్కడ కట్టగలను" అని చెప్తాడు. అయితే మీ అన్నయ్య గురించి మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ ఏమైనా తెలుసా అన్నప్పుడు, "నాకైతే ఏమీ తెలీదు. వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళని అడగండి" అని చెప్తాడు హీరో. వెంటనే వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి వెళ్తాడు కొంచెం ఇన్ఫర్మేషన్‌ని గ్యాదర్ చేయడానికి. అప్పుడు వాళ్ళ ఫ్రెండ్ అంటాడు, "అసలు నా వల్లే తను చనిపోయాడు. ఎందుకంటే నేను అసలు వెళ్ళాల్సింది ఆ రోజు. కానీ నాకు నా కూతురు విషయంలో పని ఉండడం ద్వారా నేను తనని వెళ్ళమని చెప్పాను. నాకు ఇప్పటికీ చాలా గిల్టీ అనిపిస్తుంది. చూడండి ఈ బండి కూడా అతనిదే" అని హీరోకి వాళ్ళ ఫ్రెండ్ చూపిస్తాడు. తర్వాత జో, బెజో మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు జో అంటాడు, "నీకు ఆ డాక్టర్‌లీ ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చిందా? అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? ఈ గేమ్‌లో నన్ను ఒక పావులాగా చేసేసారు కదా! ఇదంతా నా వల్ల కాదు. ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే నాకు ఇవ్వని" డబ్బులిస్తాడు. అయితే అప్పుడు ఆ బెజో కూడా, "ఇప్పటికైతే ఆ డాక్టర్ నాకు కాంటాక్ట్ అయితే రాలేదు. అయితే నాకు మాత్రం తను డబ్బులిస్తా అని చెప్పింది. మీ అందరి ఫోటోస్ తీయమని, మీ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయమని. ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే నువ్వు ఇలాగే డబ్బులు ఇస్తూ ఉండు. నేను నీకు ఇన్ఫర్మేషన్స్ ఇస్తూ ఉంటానని" ఈ బెజో జోతో అంటాడు. హీరో ఈ ముసలతన్ని అడుగుతూ ఉంటాడు, "మీరు ఈ విషయం నాకు ముందుకే ఎందుకు చెప్పలేదు? ఇందులో మీ ఆవిడ తప్పేమి లేదు. తను వేరే కారణం మీద ఆ హీటర్ ఆన్ చేయడం ద్వారా చనిపోయిందని" అప్పుడు ఈ హీరో చెప్తూ ఉంటాడు ఈ ముసలతనికి. అప్పుడు ముసలతను కూడా కొంచెం ఊపిరి పీల్చుకుంటాడు. తన వైఫ్ దీనికి కారణం కాదని చెప్పి. హీరో, హీరోయిన్‌లు ఈ డాక్టర్ లీ ఇంటికైతే వెళ్తారు. అక్కడ వీళ్ళకొక పెద్ద షాకు. అక్కడ డాక్టర్ లీ ఉండదు. తన ఇల్లు మొత్తం సీజ్ చేసి ఉంటుంది. తను ఎక్కడికో వెళ్ళి ఉన్నట్టు. దీన్ని చూసి వీళ్ళిద్దరూ షాక్ అయిపోతారు. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? ఇప్పుడు మా జీవితాలు ఏమైపోయాయి? నెక్స్ట్ ఎవరు చావబోతున్నారని. ఇటువైపు ఈ డాక్టర్ లీ తన కూతుర్ని తీసుకొని వెళ్తూ ఉంటుంది. "అమ్మ ఎక్కడికెళ్తున్నాం" అన్నప్పుడు అప్పుడు తను అంటుంది, "దాగుడుమూతలు ఆడడానికి" అని చెప్తుంది.
ఇసెట్ బ్యాచ్ అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. అసలు ఈ డాక్టర్ లీ మనల్ని ఏం చేయాలనుకుంటుంది? తను ఏం కోరుకుంటుంది? ఈ గేమ్ అంతా మనతో ఎందుకు ఆడుతుంది అని చెప్పి. అయితే నెక్స్ట్ సీన్‌లో వీళ్ళందరికీ ఆ కార్డ్స్ వచ్చి ఉంటాయి. హీరోకి, హీరోయిన్‌కి, మిగతా అందరికీ కూడా వచ్చి ఉంటాయి. దీని గురించే వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. తర్వాత హీరో, హీరోయిన్‌లు ఇద్దరు కలిసి దీని గురించి ఏమైనా దొరుకుతుందా అని ఆ బుక్‌ని వీళ్ళకొచ్చిన కార్డ్‌లో ఉన్న ఇన్ఫర్మేషన్‌ని బట్టి ఏదో ఒకటి సెర్చ్ చేస్తూ ఉంటారు. అయితే వీళ్ళు ఇంతకుముందు డెత్స్‌ని కంపేర్ చేసి చూస్తే కొన్ని విషయాలైతే వీళ్ళకి అర్థమవుతుంది. అలాగే వీళ్ళొక విషయాన్నైతే కనుక్కుంటారు. వీళ్ళు చేసిన రీసెర్చ్ ద్వారా అదేంటంటే ఈరోజు కూడా ఒకరు చనిపోబోతున్నారు. అయితే ఇది చూసి వీళ్ళు చాలా కంగారు పడిపోతూ ఉంటారు. ఇప్పుడు ఎవరు చనిపోతారా అని చెప్పి. అయితే హీరో తొందరగా ఎవరినో ఒకరిని కాపాడాలని చెప్పి అనుకుంటూ ఉంటాడు. హీరో బెజోకి కాల్ చేస్తూ ఉంటాడు. హీరోయిన్ ఏమో సెరెన్‌కి కాల్ చేస్తూ ఉంటుంది. అయితే ఇక వీళ్ళెవ్వరు కూడా ఫోన్‌లు లిఫ్ట్ చెయ్యరు. సో, ఇక హీరో ఉండలేక నేను వెళ్తున్నాను. ఎవరు చనిపోతారో తెలీదు. సో, నేను ఎవరో ఒకరిని కాపాడి తీరాలి అన్నప్పుడు హీరోయిన్ ప్లీజ్ నువ్వు వెళ్ళొద్దు. నీకేమైనా అవుతుందేమో, ఎవరు చనిపోతారో మనకు తెలీదు కదా అని అంటుంది. అప్పుడు హీరో అంటాడు నేను జాగ్రత్తగానే ఉంటాను. కానీ ఎట్టి పరిస్థితుల్లో నువ్వు మాత్రం ఈ ఇంటిని దాటి, ఈ రూమ్‌ని దాటి నువ్వు బయటికి రాకూడదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత హీరో ఈ బెజో ఇంటికి వెళ్ళి అక్కడ వెతుకుతూ ఉంటాడు. అయితే అక్కడ తనైతే లేడు. అక్కడ ఒక ఇన్ఫర్మేషన్ అయితే తను చూసి బయటికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాడు. ఇక్కడేమో ఈ బెజో ఏమో ఏం పట్టనట్టు చాలా హ్యాపీగా నడుచుకుంటూ వెళ్ళిపోతాడు రోడ్డు మీద. హీరోయిన్ ఒక పక్క చాలా భయపడిపోతూ ఉంటుంది. గజగజ వణికిపోతూ ఉంటుంది. ఎవరు చనిపోతారా అని చెప్పి. ఇంతలోపే ఆ సెరెన్ తినకి కాల్ చేస్తుంది. తను అంటూ ఉంటుంది నాకు చాలా భయంగా ఉంది. నన్నెవరో ఫాలో చేస్తున్నారు. అది నాకు అర్థం కావట్లేదని భయపడుతూ చెప్తూ ఉంటుంది. హీరోయిన్ కూడా అప్పుడు తనకి ధైర్యం చెప్తుంది. నువ్వేం భయపడకు. అంతా మంచిగా జరుగుతుందని చెప్పి. కానీ సెరెన్ మాత్రం చాలా భయపడిపోతూ ఉంటుంది. సడన్‌లీగా తను ముందుకు చూసినప్పుడు, తన ఫ్లాట్ ముందుకొచ్చి చూసినప్పుడు అక్కడ బెజో ఉంటాడు. తనని చూసి ఆ ఫోన్ని పక్కకు పడేస్తుంది. సో, హీరోయిన్ హలో హలో అన్నా కూడా తను రెస్పాన్స్ అవ్వదు. సో, ఇక హీరోయిన్ ఏమైనా జరగని అని చెప్పి అక్కడి నుంచి ఈ సెరెన్ దగ్గరికి వచ్చేస్తుంది త్వరగా బయలుదేరి. హీరోకి తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే బెజో కూడా ఈ సెరెన్ ఇంటికే వచ్చి ఉంటాడని. వెంటనే అతను తన ఫ్రెండ్ అయిన పార్క్ సూని ఇక్కడికి పిలిచి ఉంటాడు. హీరోయిన్ కూడా అక్కడికి వచ్చి ఉంటుంది. అయితే హీరోయిన్ సెరెన్ ఇంటికి వెళ్ళేసరికి అతను బాగా కొడుతూ ఉంటాడు తనని. అయితే నువ్వేం చేస్తున్నావు అన్నప్పుడు ఆ బెజో తనని దొబ్బేసి బయటికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాడు. ఇంతలోపే ఆ ఇద్దరు డిటెక్టివ్స్ ఇతనికి ఎదురుపడతారు. అయితే ఈ పార్కుసు ఈ డిటెక్టివ్ వెనకాల పడుతూ ఉంటాడు. ఈ హీరో ఏమో సెరెన్ ఇంటికి వచ్చినప్పుడు హీరోయిన్ నేను అంబులెన్స్‌కి కాల్ చేశాను. నువ్వు వెళ్ళి అతన్ని పట్టుకో అని చెప్తుంది. అయితే ఈ ఇద్దరు డిటెక్టివ్స్ అతని వెనకాల పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతారు. ఇక్కడికి పోలీసులు కూడా వచ్చేస్తారు. ఈ ముగ్గురికి మధ్య చాలా పెద్ద ఫైట్ అయితే జరుగుతుంది. ఈ పార్కుసుకి అయితే చాలా దెబ్బలు తగిలి ఉంటాయి. ఈ బెజో అయితే అతన్ని చాలా కొట్టి ఉంటాడు. అంతలోపే అక్కడికి పోలీసులు వచ్చి ఇతన్ని అరెస్ట్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు తీసుకొని. తర్వాత ఈ పార్కుసుకి అసలు లేవడు. హీరో ఎంత లేపుతున్నా కానీ లేవడు. అతన్ని పట్టుకొని హీరో చాలా గట్టిగా ఏడుస్తాడు అతను లేవకపోయేసరికి. తర్వాత ఈ సెరెన్‌ని కూడా హాస్పిటల్‌లో జాయిన్ చేసి ఉంటారు. తనకి కూడా చాలా పెద్ద దెబ్బలే తగిలి ఉంటాయి. నెక్స్ట్ సీన్‌లో ఈ పోలీసులందరూ హాస్పిటల్‌కి వచ్చి ఉంటారు. సూకి అయితే చాలా పెద్ద దెబ్బలే తగిలి ఉంటాయి. తన కాలైతే ఫ్రాక్చర్ అవుతుంది. రెస్ట్ తీసుకోమని చెప్తారు. పెద్ద ప్రమాదం ఏమీ లేదు. కానీ దెబ్బలైతే బాగా తగిలి ఉంటాయి. దీన్ని చూసి హీరో అయితే నిజంగా చాలా బాధపడిపోతాడు. ఎందుకంటే తన లైఫ్‌ని రీసెట్ చేసి తన ఫ్రెండ్ కోసమే వచ్చాడు కదా అందుకు. తర్వాత హీరోయిన్‌ని వెళ్ళి కలుస్తాడు. "నువ్వెందుకు ఇంత ప్రమాదం ఉన్న చోటికి మళ్ళీ వచ్చావు" అన్నప్పుడు నిజంగానే నాకు భయమే. చావంటే నిజంగానే భయంగా ఉంది. కానీ నా ముందే ఫ్రెండ్స్ అందరూ చనిపోవడం చూసి నేను నిజంగానే తట్టుకోలేకపోతున్నానని హీరోకి హీరోయిన్ చెప్తుంది. తర్వాత ఈ బెజోని హీరో ఇంట్రగేషన్ చేస్తూ ఉంటాడు. అయితే తను చెప్తూ ఉంటాడు నేను ఆ అమ్మాయిని ఏం చేయలేదు. నేను అమాయకుడిని. నువ్వు పిచ్చోడిలా బిహేవ్ చేస్తున్నావు నాతో అన్నప్పుడు హీరోకి కోపం వచ్చి అతన్ని కొడుతూ ఉంటాడు. ఇంతలోపే అక్కడికి ఆ లేడీ పోలీస్ ఆఫీసర్ వచ్చి అతన్ని బయటికి తీసుకొని వెళ్ళి నువ్వేంటి ఇంత పిచ్చి పట్టిన వాడిలా బిహేవ్ చేస్తూ ఉన్నావు. అతనికి కూడా రక్షణ కల్పించాలి మనం అంటుంది. అయితే ఇతనికి ఎవడు లాయర్‌ని అప్లై చేసింది. ఈ ఈ రౌడీకి ఎవరు కేసు వాదిస్తున్నారో అని
తిడుతూ ఉంటాడు ఆ లేడీ పోలీస్ ఆఫీసర్తో కలిసి. అయితే అప్పుడు ఆ అమ్మాయి చెప్తుంది, ఇక్కడ ప్రతి ఒక్కరికి సమానమైన హక్కులే లభిస్తాయని ఆ అమ్మాయి చెప్తూ ఉంటుంది. తర్వాత ఈ సెరెన్‌ని బెజో ఎలా కొట్టాడో అందరికీ చెప్తూ ఉంటుంది సెరెన్. బెజోని జైలుకి పంపిస్తూ ఉంటారు. అయితే తను ఒక సైడ్ చూస్తూ ఉంటాడు. అక్కడ ఒక అమ్మాయి అయితే నిలబడి తన్నే చూస్తూ ఉంటుంది. బెజో కూడా ఆ అమ్మాయిని చూస్తూ ఉంటాడు. ఇదే విషయాన్ని హీరో కూడా ఒక దగ్గర కూర్చొని గమనిస్తూ ఉంటాడు. తర్వాత ఈ డాక్టర్ లీ మళ్ళీ ఎక్కడికో ప్రయాణం అవుతూ ఉంటుంది. తను ఫ్లైట్‌లో వెళ్తూ ఉంటుంది తన కూతుర్ని తీసుకొని. ఆ రోజైతే ఏ చావు జరిగి ఉండదు. అలాగే ఇలా ఒక 7 నెలలు సమయం గడిచిపోతుంది. ప్రతి ఒక్కరు తమ తమ లైఫ్‌ని లీడ్ చేస్తూ ఉంటారు. ఇంతవరకైతే ఎవరు చనిపోయి ఉండరు. ఈ 7 నెలల సమయంలో హీరో కూడా అప్పుడప్పుడు వెళ్ళి లీ ఇంటి ముందు చూస్తూ ఉంటాడు. తను వచ్చిందా లేదా అని చెప్పి. 7 నెలల తర్వాత ఒక శవం కనిపిస్తూ ఉంటుంది. అయితే హీరో వాళ్ళ టీం అక్కడికి వెళ్ళి ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటారు. అయితే హీరో అక్కడున్న శవాన్ని చూసి షాక్ అయిపోతాడు. ఎందుకంటే చనిపోయిన వ్యక్తి ఎవరో కాదు. ఫస్ట్ రీసెట్ అప్పుడు ఒకతను చనిపోయి ఉంటాడు కదా! కళ్ళు తెరిచే టైంలో యాక్సిడెంట్‌లో. అతని ఫ్రెండ్ దగ్గరికి హీరో వెళ్ళి ఇంట్రోగేషన్ చేస్తాడు కదా! వెహికల్ వేసుకొని వెళ్ళానని చెప్పి. అతనే ఇప్పుడు చనిపోయి ఉంటాడు. ఇతని మిస్సింగ్ రిపోర్ట్ 7 నెలల క్రితం ఉంటుంది. అంటే 7 నెలల తర్వాత ఇతని డెడ్ బాడీ అనేది దొరికి ఉంటుంది. అయితే రీసెట్ అయ్యే సమయంలో అతను చనిపోకపోయి ఉంటే ఈ ఫ్రెండ్ చనిపోయాడు కదా! అతని ప్లేస్‌లో నిజంగానే ఆ ఫస్ట్ చనిపోయిన వ్యక్తే చనిపోయేవాడు. ఇప్పుడు 7 నెలలు గడిచిన తర్వాత వీళ్ళకి ఈ విషయం తెలిసి ఉంటుంది. అంటే ఈ డెత్ నోట్ అనేది నిజమే అన్నమాట. ఖచ్చితంగా అనుకున్న టైంకి ఎవరో ఒకరు చనిపోవాల్సిందే. దీన్నైతే ఎవరు చేంజ్ చేయడానికి వీలు లేదు. కానీ ఫస్ట్ చనిపోయిన వ్యక్తి ప్లేస్‌లో వాళ్ళ ఫ్రెండ్ చనిపోయి ఉంటాడు. అతని వెహికల్ వేసుకొని వచ్చాడు కాబట్టి. అయితే వీళ్ళందరికీ నిజంగానే భయం స్టార్ట్ అవుతుంది. ఖచ్చితంగా దీని నుంచి మనం తప్పించుకోలేం. బాగా ఇరుక్కుపోయామని. డాక్టర్ లీ తన కూతురుతో కలిసి చాలా సార్లు రీసెట్ అయ్యి ఉంటుందని హీరోయిన్ వీళ్ళకి చెప్తూ ఉంటుంది. అందుకే తనకి మన చావులు, మన విధి అనేది ముందే తెలిసి ఉంటుంది. ఏ రోజు ఎవరు చనిపోతామనేది ఈ డాక్టర్ లీకి ముందుగానే తెలుసు. అయితే హీరో, హీరోయిన్లు వీళ్ళు ఇలా మాట్లాడుకుంటూ ఉన్నప్పుడే ఆ డోర్ తెరుచుకొని ఆ డాక్టర్ లీ వచ్చి ఉంటుంది. వీళ్ళందరూ తనని చూసి నిజంగానే షాక్ అయిపోతారు. ఎందుకంటే చాలా నెలల తర్వాత తను కనిపించి ఉంటుంది కదా! అయితే ఆమె వచ్చి వీళ్ళతో అంటూ ఉంటుంది, అవును మీరందరూ చనిపోతారు. మీ చావులన్నీ నాకు ముందే తెలుసని పిచ్చిదానిలా నవ్వుతూ ఉంటుంది. ఇంతటితో ఈ ఎపిసోడ్ కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేయండి. ప్లీజ్ 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 మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అనుకోకండి. కొంచెం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబర్స్ పెరిగితేనే నాకు ఇంకా వీడియోస్ చేయాలనిపిస్తుంది. ఇంకా ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఎవరైనా చూసినా, రిలేటివ్స్ ఎవరైనా చూసినా ఇలాంటి వీడియోస్ వాళ్ళకి షేర్ చేయండి. సో కామెంట్ కూడా చేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్.